హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డిలైట్. ఇవాళ వీడియోలో అండి పట్టు చీరలు ఎలా వాష్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పట్టు చీరలు అందరి ఇంట్లో ఉంటూ ఉంటాయి, ఫంక్షన్ వేర్కి యూజ్ చేస్తూ ఉంటారు. బయట రోలింగ్కి ఇవ్వాలంటే చాలా 250 350 అవుతుందండి. కాబట్టి ఇంట్లోనే సేఫ్గా ఎలా వాష్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట రోలింగ్కి ఇస్తే కెమికల్స్ అన్నీ వాడుతూ ఉంటారు, కలర్స్ ఫేడ్ అవుతూ ఉంటాయి, ఒకదాని కలర్ ఇంకోటి అంటుతూ ఉంటుంది. ఇది మామూలుగా ఇక్కత్ వెరైటీ అండి, ప్యూర్ సిల్క్ పట్టు శారీ అనమాట. ఇది మా వదిన గిఫ్ట్గా ఇచ్చారు నాకు. కాబట్టి బయట ఇవ్వటం కంటే ఇంట్లో ట్రై చేస్తామని చెప్పేసి ఈ శారీ వచ్చి 7000 పడిందండి, వదిన చెప్పారు. ఈ విధంగా ప్యూర్ సిల్క్ శారీ అనమాట, లైట్ వెయిట్ పట్టు. ఇవాళ ఇంట్లోనే సేఫ్గా ఎలా వాష్ చేయాలో చూపించబోతాను. ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, నలుగురికి ఉపయోగపడాలని వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయవచ్చు. సింపుల్గా ఉతుక్కోవచ్చు అండి, ఇంట్లోనే చక్కగా ఉతుక్కోవచ్చు. లెట్స్ స్టార్ట్. ఎలా ఉతుక్కోవాలో చూసేస్తామా. నేను ఇక్కడ 2 రూపీస్ మీరా షాంపూ తీసుకున్నాను అండి, మీరు ఏ షాంపూ అన్న తీసుకోవచ్చు. ఫస్ట్ ఒక బకెట్ 2 బకెట్లో నీళ్ళు పట్టుకొని ఒక బకెట్లో షాంపూ కలుపుకోవాలి. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైతే షాంపూ వేసామో బాగా మిక్స్ చేసుకోవాలండి, వాటర్ బాగా కలిసిపోవాలి, లేకపోతే లమ్స్గా ఉండి బట్టలకి శారీకి అంటుతూ ఉంటుంది, అప్పుడు మరకలుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక 2 మినిట్స్ నానబెడుతున్నానండి, ఎందుకంటే ఎక్కువసేపు నానబెడితే మళ్ళీ పట్టుచీర ఇదవుతుంది. జస్ట్ ఊటిని అలా ముంచి తీసేస్తున్నాను. ఏదైతే కంఫర్ట్ ఉందో కంఫర్ట్ లాస్ట్లో వేస్తున్నాను. కంఫర్ట్ వేసినాక బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఏదైతే ఫాల్ కార్డ్ ఉందో ఫాల్ కార్డ్ తీసుకొని లైట్గా ఊటిని అట్టట్ట రబ్ చేసినట్టు చేయాలి, ఫాల్ కార్డ్ మురికంత పోతుంది. ఇప్పుడు ఒక మగ్లో నేను వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ తీసుకొని బ్లౌజ్ నానబెట్టుకుంటానండి. బ్లౌజ్ సపరేట్గా నానబెట్టాలి, ఎందుకంటే అది కలర్ పోతుంది కాబట్టి, ఫస్ట్ టైం ఉతుకుతున్నాం కాబట్టి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ సపరేట్గా నానబెట్టుకోండి, ఎందుకంటే బ్లౌజు శారీ ఒకే దాంట్లో ఉంటే కలర్ ఫేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒకదానికి కలర్ ఇంకోటి అంటే దానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు లైట్గా ఫాల్ కలర్ రబ్ చేయండి, అంతే అండి. ఇంకా తీసేసి మామూలు వాటర్లో ఒకసారి జాడిస్తే అయిపోతుందండి, పిండద్దు శారీ, అలా పెట్టేసేయండి, వాటర్ అంతా పోతుంది. వాటర్ పోయినాక చక్కగా ఆరేసుకోవాలి. ఇప్పుడు మామూలు వాటర్తో జాడించాలండి, ఊటినే జాడిచ్చేసి ట్యాప్ పైన వేసేసేయాలి, అంతే. పిండితే శారీ మొత్తము ఫోల్డింగ్స్ ఉంటాయి. అయిపోయిందండి. ఇక ఫ్యాన్సీ శారీస్ కూడా ఇలా ఈ మెథడ్లో ఫాలో అయ్యి ఉతుకోవచ్చు అండి, ఎందుకంటే షాంపూ వాటర్లో డిప్ చేసి 2 మినిట్స్ అయిపోయినాక తీసి జాడించుకొని ఆరేసుకోవటమే. చూడండి, ఇది కలర్ పోతుంది, కనిపిస్తుంది కదా, బ్లూ కలర్, కాపర్ సల్ఫేట్ కలరు పోతూ ఉంది. జాకెట్ అయితే చాలా పోయిందండి కలరు. ఈ విధంగా ఏ శారీ అన్నా కలర్ పోతుందండి, కొన్ని కలర్స్ పోతూ ఉంటాయి. రాణి కలరు, కాపర్ సల్ఫేట్ కలరు, మరి వైలెట్ కలరు పోతూ ఉంటుంది. ఫస్ట్ వాష్ సెకండ్ వాష్లో కూడా పోతూ ఉంటుంది. ఈ విధంగా జాడి చేసి ట్యాప్కి పెట్టాలండి, పిండద్దు. మరి చెప్తున్నాను, పిండద్దు. శారీ నుంచి వాటరు పోయేదానికి కాస్త టైం పడుతుందండి, అంత లోపలికి జాకెట్ నానబెట్టాం కదా, అది వాష్ చేసుకుంటాం. దీంట్లో కూడా కంఫర్ట్ వేస్తున్నాను, కంఫర్ట్ ముందరే వేసుకోవచ్చు, నేను అయితే లేట్గా వేస్తున్నానండి, ఎందుకంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కంఫర్ట్ లాస్ట్లో వేస్తే. చూడండి, చాలా కలర్ పోయింది, కాపర్ సల్ఫేట్ కలర్, బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, కొన్ని అలాగే పోతూ ఉంటాయి. ఎన్ని వాష్ చేసినా కానీ, ఎన్ని ఉతుకులు అయినా కానీ పోతూ ఉంటుంది. ఈ విధంగా జాడి చేసి ఆరేసుకోవటమే, దీన్ని కూడా పిండద్దు. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఆరేసుకోవాలి పట్టు చీరలు, కొంచెం దూరం ఉండేటట్టు ఆరేసుకోవాలి, ఎందుకంటే బార్డర్ కలరు చీరకు అంటకుండా ఉండటానికి. మామూలుగా ఆరేస్తే ఒక కలర్ ఇంకోటి అంటుతూ ఉంటుందండి. ఈ విధంగా చక్కగా ఆరబెట్టుకోవాలి, నీటిలోనే ఆరబెట్టుకోవాలి, ఎండలో వేసుకోవద్దు. నేనైతే మధ్యాహ్నం ఉతికానండి, మధ్యాహ్నం అయితే కాస్త బాల్కనీలో ఎండ తక్కువ ఉంటుంది కాబట్టి నీటిలో ఆరేసుకున్నాను. ఈ విధంగా ఆరేసుకున్నాను.
ఆరినాక తర్వాత ఐరన్ చేసినాక ఐరన్ నుంచి వచ్చినాక చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. షాంపూతో ఉతికాం కదా, చాలా సాఫ్ట్గా ఉంది. అస్సలకి చెక్కు చెదరలేదు. శారీ అంతా బాగుంది. అదే కానీ రోలింగ్కి ఇస్తే మనకి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కాకపోతే కలర్స్ అటు ఇటు అంటుతూ ఉంటాయి. చూడండి, మనం ఇంట్లోనే చక్కగా ఎలా వాష్ చేసుకున్నామో చూసారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్ హోమ్ డిలైట్. సైనింగ్ ఆఫ్ రేఖా. బాయ్.